ఇప్పుడు సరే ఎక్కువ జీతాల గురించి మాట్లాడనుకుందాం. సర్వశిక్ష మా దానిలో ఉద్యోగుల్లో 10,000, 12,000కి పనిచేసే ఉద్యోగులు కూడా ఇప్పటికి ఉన్నారు. 15,000కి పనిచేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకు జీతాలు పెంచాలి, వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఇట్లాంటి సూచనలు ఏమన్నా మీరు రిపోర్ట్ చదువుకుంటారు? అదేం లేవు, అస్సలు సింగిల్ పాయింట్ లేదు. మళ్ళీ జీతాలు పెంచమని లేదు, ఆయన జీతాలు తగ్గించమని అన్నాడు. ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్లో ఉంది, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అని ఉంటారు. అవును, క్రాఫ్ట్ డ్రాయింగ్, పీటీలు, వాళ్ళకి 11,700 లీస్ట్ జీతం వాళ్ళదే. ఇంకా దగ్గర తక్కువ అంటే అకౌంటెంట్స్ వాళ్ళది ఉన్నట్టు ఇద్దరు మెసెంజర్స్. అది వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళు ఫుల్ టైం పని చేస్తారు స్కూల్లో, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని పేరు పెట్టినరు, వాళ్ళ జీతం 11,700. వాళ్ళు పెంచమని అనొచ్చు కదా. ఎంత తగ్గి ఎక్కువ వాళ్ళకి తగ్గించాలని ప్రపోజల్ పెట్టినప్పుడు తక్కువ వాళ్ళకి కూడా 11,000తో ఈ రోజు ఎవడు బతుకుతాడు? ఇప్పుడు కొన్ని లక్షల మంది బీడీలు టీటీసీలు చేస్తున్నారు. ఈయన ఏమంటాడు, ఈ అగ్నిపత్లాగా 4 ఏళ్ళకి టెంపరీగా తీసుకోమంటారు. తీసుకోమంటే నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుంది? ఆశనిపాతంగా కాంట్రాక్ట్ లాగంట, గవర్నమెంట్ నౌకరు కాదంటే ఎవడు చేస్తాడు, ఎవడు చదువుతాడు? అంటే ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం అంటలేను, ఒక వ్యక్తి మాట్లాడే వ్యాఖ్యల మీద సమాజం అంతా కూడా ప్రభావితం అవుతుంది. ఇలా చూడండి, రాష్ట్రం నిరుద్యోగులు కూడా నాకు తెలిసి దీన్ని వ్యతిరేకిస్తుంటాం. అవును, ఎందుకంటే ఒక టీచర్ జాబ్ చేస్తే ₹1,00,000 వస్తుంది, 10 ఏళ్ళు కాగానే పిల్ల పాపలతో ఉండొచ్చు అనే ఆలోచన ఉన్నోనికి జీతాలు తక్కువ చేయమంటే ఇంకెందుకు సరే నీ జీతం మరి ఎందుకు? నువ్వు 4 లక్షలు ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు నాకు పెన్షన్ వస్తుంది, 4 లక్షలు ఎందుకే, ఇక వెహికల్ ఇంత డీజిల్కి అని అనొచ్చు కదా. అది అన్నాడు ఆయన. ఒక వ్యక్తి చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఈరోజు ఉపాధ్యాయ లోకంలో కావచ్చు, విద్యార్థులు నిరుద్యోగ లోకంలో కావచ్చు, ఒక ఆందోళన అయితే నాకు కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ దీన్ని ఈ రిపోర్ట్ను గవర్నమెంట్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో, అసలు మొత్తానికి పక్క పెడుతుందా, ఏమన్నా సానుకూల అంశాలు ఉంటే ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా, బడ్జెట్లో ఏమైనా విద్యారంగానికి ఏమైనా నిధులు ఎక్కువ పెట్టే ఆలోచన ఉందా ఈసారి అనేది వేచి చూడాలి. సరే, ఇప్పుడు అన్న ఒకటి చెప్పండి, మనకి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా కొంత పెన్షనర్లు బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మీరు ఏం చెప్తారు? వాళ్ళకు ఒక హామీ ఏం చెప్తారు? వాళ్ళకు ఒక మాట చెప్పాలి ప్రభుత్వం నుంచి. ఆల్మోస్ట్ 5,084 కోట్లు, 5084 crores యాజ్ ఆన్ December 7th, 2023 వరకు. అంటే కేసీఆర్ దిగిపోయిన నాటికి 5,084 కోట్లు ఈ రెగ్యులర్ వాళ్ళకి కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ బకాయిలు ఉంది ప్రభుత్వం, గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 2 ఏళ్లలో దాన్ని ఈరోజు 1,880 కోట్ల వరకు తీసుకొచ్చింది. అంటే 3,204 కోట్లు చెల్లించిండు. అవి చెల్లిస్తుండడంతోనే ఇలా 18,084 కోట్లకేం వచ్చింది. దాన్ని కూడా తక్కువ చేయాలని ఏం చేసిండు? గత 6 నెలలుగా 750 కోట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తుండు. నిన్న కూడా 745 crores రిలీజ్ చేసిండు. అయితే ఈ 6 నెలలుగా రిటైర్డ్ అయ్యేటోళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకంటే 24 మార్చ్ తర్వాత 2024 వరకు రిటైర్మెంట్స్ లేకుండే. అప్పుడు 3 ఏళ్ళు పెంచినా చూడండి, పెంచినందుకు 24 మార్చ్ తర్వాత రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి. ఒకవైపు అవి తక్కువ చేసుకుంటుండగానే మళ్ళీ ఇవి కొన్ని పేరు కప్పినాయి. దీనికోసం 750 కోట్లు ఇస్తున్నాం. నేను మొన్న రామకృష్ణారావు గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారిని కలిసిన, వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన, మా పొన్నం ప్రభాకరణ గారిని కలిసిన. నేను ఒక సూచన చేసిన, అన్న నేను పార్టీలో ఉన్నోని, నా సూచన మీరు పరిగణలోకి తీసుకుంటారా లేదా వేరే విషయం, కానీ ఒక చిన్న ఐడియా, మనం ఎట్లాగో నెలకు 750 కోట్లు ఇస్తున్నాం. ఒక 8 నెలలు 9 నెలలు ఇస్తే క్లోజ్ అయిపోతారు. ఇక ఎవరు ఉండరు. అవి ఇచ్చేదేదో ఒక 5,000 కోట్లు దానికి కేటాయిస్తే 1 for all సింగిల్ పేమెంట్ తన సింగిల్ సెటిల్మెంట్ అయిపోతుంది. సింగిల్ శాంక్షన్ తన ఒక 4,000 కోట్లు ఇచ్చారు అనుకో, ఎట్ టైం అందరూ పోతారు. ఇంకా జీరో, ఎవ్వడు బకాయి ఉన్నాడన్నా. మనకు టీచర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ అయిన కానీ రేవంత్ అన్నని ఇంకా తలుచుకుంటారు, మీ ప్రభుత్వాన్ని ఇంకా తలుచుకుంటారు అని చెప్పిన. అదేదో బట్టి గారికి చెప్పరాదా అన్నాడు. నాకు బట్టి గారు దొరకలే, నాకు అపాయింట్మెంట్ రాలేదనుకోండి, నేను కూడా కొంత వ్యక్తిగత పనుల మీద పోలేదు. నేను రేపో మాపో సీఎం గారిని కలిసినప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తాను. ఇట్లా ఇచ్చేది ఈ గవర్నమెంటే. నెల ఎంత ఉంది కరుణాకర్? 30 రోజులకు నెల వస్తుంది. ఎట్లా చెల్లించాలి? ఒకసారి 3,000 కోట్లు 4,000 కోట్లు రిలీజ్ చేస్తే అందరూ అయిపోతారు కదా, అందరూ పాలాభిషేకం చేస్తారు. ఆలోచనలు కూడా ఉన్నా నేను.